ధ్యానించబోతున్న కార్యము మనుషుల యొక్క హృదయముని గురించే మనము ఈరోజు ధ్యానించబోతున్నాము. మనుషుల యొక్క హృదయముని గురించి ఎందుకు ధ్యానించుతున్నామంటే, అన్నిటికంటే మిక్కిలి ఘోరమైనది, క్రూరమైనదని ఈ హృదయముని గురించే చెప్పబడి ఉన్నది. మిక్కిలి క్రూరమైన హృదయము మన యొక్క జీవితంలో మార్చబడినట్లయితే అన్నిటికంటే శ్రేష్టమైనదిగా ఈ హృదయమే మారుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో మనము చదువుతున్నప్పుడు, హృదయము అన్నిటికంటే మిక్కిలి క్రూరమైనది, అవి మిక్కిలి భయంకరమైన క్రియలు గలదని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వాక్యములో చదువుతున్నప్పుడు దేవుడు ఈ కార్యములని చెప్పుచున్నారు. చదవండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ హృదయముని ఒక వ్యక్తి గ్రహించకపోయినట్లయితే వారి యొక్క జీవితంలో తాము మిక్కిలి మోసకరమైన వారుగాను, ఘోరమైన వ్యాధి గలవారుగానే తమ యొక్క జీవితముని కొనసాగించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందునిమిత్తమే మన యొక్క హృదయము ఘోరమైనదిగా, మిక్కిలి మోసకరమైనదిగా ఉండకుండా ఉండు నిమిత్తము ఎల్లప్పుడూ మన యొక్క హృదయముని పరిశీలించుచున్న వారుగానే ఉండవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క హృదయముని పరిశీలించుకొనక తన యొక్క జీవితంలో హృదయముని గురించి ధ్యానించక, తన యొక్క హృదయము ఏ పరిస్థితిలో ఉన్నది, దేనితో నిండి ఉన్నది, హృదయము ఎటువంటి కార్యములతో నిండి ఉన్నదని గ్రహించకపోయినట్లయితే దేవుని యొక్క కోపమునకు లోనవుతున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందు నిమిత్తం అంటే, ఆది కాండములో మనము చదువుతున్నప్పుడు, నోవహు దినములలో హృదయము కేవలము చెడ్డదిగాను, హృదయం యొక్క ఊహలన్నీ చెడ్డవిగా మార్చబడినందున దేవుని యొక్క కోపము వారి మీద రగులుకొని ఉన్నది. ఆది కాండము 6వ అధ్యాయము 6వ వాక్యమును చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులు లేని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములలో నొచ్చుకొనెను. చాలు. నరుల యొక్క హృదయం యొక్క ఊహలన్నీ కేవలము చెడ్డదని చూసి, తాను భూమిలో నరులని సృష్టించినందుకు తానే సంతాపమునొంది ఉన్నారు. తాను సంతాపమునొంది తాను సృష్టించిన మనుషులందరినీ తానే నశింపజేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక తండ్రి తన యొక్క పిల్లలనే నశింపచేయుచున్న పరిస్థితి ఈ దినములలో అన్యజనులకైనను తమ యొక్క పిల్లలనే నాశనము చేయుచున్న పరిస్థితి ఎప్పుడు వచ్చునంటే, వారి యొక్క పిల్లలు ఎంత క్రూరముగా, ఎంత నాశనకరముగా మార్చబడినప్పుడు వారినే నశింప చేయబడుచున్న పరిస్థితి వచ్చుచున్నది. అందునిమిత్తమే మన యొక్క హృదయము దేవుని యొక్క కోపముని రేపుచున్నదిగా, దేవుని యొక్క కోపమునకు లోనైనదిగా మన యొక్క హృదయము మార్చబడకుండా ఉండే నిమిత్తము మన యొక్క హృదయముని మనం పరిశీలించుతూనే ఉండవలను.
దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో హృదయముని గురించి అనేక కార్యములు రాయబడి ఉన్నది. దానిలో మొట్టమొదటిగా యేసు ప్రభు మార్కు స్వార్థలో యేసు ప్రభు చెప్పుచున్నప్పుడు మనుషులని హృదయములో నుండి బయటకు వచ్చుచున్న కార్యములు మనుషులని అపవిత్రపరచుచున్నది. లోపల నుండి బయటకు వచ్చుచున్న కార్యములే మనుషులని అపవిత్రపరచునని ఇక్కడ మార్కు స్వార్థ 7వ అధ్యాయము 20వ వాక్యములు చదువుతున్నాము. చదవండి. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషులని అపవిత్రపరచుచున్న కార్యములు భూమిలో బయట నుండి వచ్చుచున్న ఏ కార్యములను మనుషులని అపవిత్రపరచదు. బయట కనబడుచున్న ఏది అపవిత్రపరచదు. ఏ మనుషులని భూమిలో కంటికి కనబడుచున్న ఏది మనుషులని అపవిత్రపరచదు. కానీ మనుషులని అపవిత్రపరచుచున్నది లోపల నుండి బయటకు వచ్చుచున్నది. హృదయములో నుండి బయటకు వచ్చుచున్న కార్యములే మనుషులని అపవిత్రపరచుచున్నది. ఒక వ్యక్తి అపవిత్రముగా మారుచున్నాడు. ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో పరిశుద్ధముగా లేకుండా తన యొక్క జీవితంలో తాను అపవిత్రుడుగా మారుచున్నాడంటే దానికి కారణము ఏ మనుషులను కారు. లేని ఎడల అపవిత్రులుగా మార్చబడుటకు వేరే ఏ వస్తువులను లేదు. ఏది మనుషులని అపవిత్రముగా మార్చదు. మనుషుల యొక్క శరీరము, మనుషుల యొక్క అలవాటులు ఇవి ఏది మార్చదు. కానీ మనుషులని అపవిత్రముగా మార్చుచున్నది హృదయము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనల్ని పరిశుద్ధముగా మనము కాపాడుకోవాలనంటే మన యొక్క జీవితంలో మన యొక్క హృదయము మంచిగా, మన యొక్క హృదయము శుద్ధీకరింపబడినదై మన యొక్క జీవితం, మన యొక్క హృదయము కాపాడబడి ఉండవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితములో హృదయములో నుండి బయటకు వచ్చుచున్న కార్యములని గురించి మనము చదివి ఉన్నాము. వీటిలో ఏదైనా మన యొక్క జీవితములో ఉన్నట్లయితే మన జీవితములో చేదు, విరోధములు, కక్షలు, అసూయ, మత్సరములు, కామవికారములు, ఆశలు, ఇచ్చలు, వ్యభిచారములు, జారత్వములు, అవిధేయత ఇవన్నీ ఎవరి ద్వారానో వచ్చేవి కావు. వేరే ఎవరి ద్వారానో మన జీవితంలో కలిగేది కాదు. ఇవన్నీ హృదయములో నుండి బయటకు వచ్చుచున్నది. మన జీవితముని అపవిత్రపరచుచున్నది మన హృదయములోనే ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందునిమిత్తమే మన హృదయములు అపవిత్రపరచబడకుండా ఉండుటకు మన హృదయములు ఎల్లప్పుడూ పరిశుద్ధపరచబడుచునే ఉండవలను. ప్రతిదినమును తన హృదయముని గ్రహించి పరిశీలించి వాటి యొక్క పరిస్థితి ఏమిటో చూడవలను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే హృదయము మహా మోసకరమైనది, క్రూరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? హృదయముని ప్రతిదినముని ఎవరైతే గ్రహించి వాటిని పరిశుద్ధపరచుకొనుచున్నారో వారే పరిశుద్ధమైన జీవితముని చేయగలరు. లేని ఎడల ఆ హృదయము మన యొక్క జీవితముని పరిశుద్ధముగా ఉండనివ్వదు.
భూమిలో మనకి ఏ కార్యములను కూడా అపవిత్రమైనది కాదు. భూమిలో ఏ కార్యములు మనల్ని అపవిత్రపరచలేవు. అందువలన మన యొక్క హృదయమునే పరిశుద్ధముగా జీవించుటకు మన యొక్క హృదయమునే పరిశుద్ధముగా మనము కాపాడుకొనవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఈ హృదయముని గురించి ధ్యానించినట్లయితే ఈ మంచి హృదయము ఏ విధముగా ఉండునో ప్రసంగిలో మనం చదువుతున్నప్పుడు, జ్ఞానము గల వారి యొక్క హృదయము అవి కాలముని న్యాయములని గ్రహించును అని రాయబడి ఉన్నది. చదవండి, ప్రసంగి 8వ అధ్యాయము 5వ వాక్యముని చదవండి. ప్రసంగి 8వ అధ్యాయము 5వ వాక్యం. ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు, సమయము వచ్చిననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకొందురు. ఇంగ్లీష్లో చాలు. జ్ఞానుల యొక్క హృదయము కాలముని గురించి, న్యాయముని గురించి, అవి కాలం వచ్చును, న్యాయము సంభవించును అని వాటి కొరకే ఎదురు చూస్తూ ఉండును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కాలమును, ఈ న్యాయమును సంభవించబోతున్న దినములు, వాటిని గురించిన గ్రహింపు జ్ఞానుల యొక్క హృదయముకే గలదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క హృదయము మోసకరమైనదిగాను అపవిత్రమైనదిగాను లేకుండా జ్ఞానుల యొక్క హృదయములే మన యొక్క హృదయం మారినట్లయితే కాలము కొరకు ఎదురు చూస్తూ ఉండును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకు విరోధముగా ఎవరు లేచినను, మనల్ని ఏ విధముగా హింసించినను, మన యొక్క జీవితములో మన యొక్క శోధనలు, పోరాటములు, కష్టములు, ఏ కార్యములు వచ్చినను కాలము కొరకు ఎదురు చూస్తూ ఉండును. అనగా దేవుని యొక్క కాలము వచ్చేంత వరకు ఎదురు చూసే హృదయము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యేసు ప్రభు తాను ఆరోహణమైపోయి వెళ్ళుటకు మునుపు, మీ హృదయములని కలవరపడనివ్వకుడి, నా యందును దేవుని యందును విశ్వాసం ఉంచుడి. నేను వెళ్ళి నా తండ్రి యొక్క ఇంటిలో అనేక నివాస స్థలములు గలదు, నేను వెళ్ళి ఒక స్థలముని సిద్ధపరిచి మరలా వచ్చి మమ్మల్ని చేర్చుకుందనని చెప్పి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఈ కార్యముని చెప్పి ఎందుకు హృదయముని గురించి చెప్పి ఉన్నారంటే, యేసు ప్రభు వచ్చేంత వరకు ఈ హృదయములు కలవరపడకుండా ఆ దినము కొరకు కనిపెట్టుచూ ఉండవలను. అందునిమిత్తమే హృదయములు కలవరపడనివ్వకుడి అని యేసు ప్రభు చెప్పి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో సరి అయిన ఒక హృదయము, దేవుని ద్వారా శుద్ధీకరింపబడిన హృదయములో కలవరము ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితము హృదయములో శుద్ధీకరింపు, హృదయములో పరిశుద్ధత లేకుండా ఉన్నప్పుడే అనేక కార్యములని గురించి కలవరపడుచున్నాము. మన యొక్క హృదయము దేవునితో ఉన్న ఎడల మన యొక్క జీవితములో కలవరములో ఉండదు. ఎవరిని గురించి కలవరపడము, ఏ కార్యములని గురించి కలవరం మన యొక్క జీవితంలో రాదు. మనము ఏ కార్యములని గురించి కలవరపడుచున్నామో, హృదయములో ఎందుకు కలవరము? హృదయములో మన యొక్క జీవితంలో రాబోతున్న దినములని గురించి కలవరము, మన యొక్క భవిష్యత్తుని గురించి, మరణముని గురించి, మన యొక్క జీవితంలో మన యొక్క అవసరతలు తీర్చబడుతున్న విషయములని గురించి, మన యొక్క పిల్లలని గురించి అనేక కార్యముల విషయమై కలవరపడుచున్నాము. కానీ జ్ఞానుల యొక్క హృదయము దేవుని కొరకు, దేవుని యొక్క కాలము కొరకు కనిపెట్టును.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క హృదయము జ్ఞానము గలదై, మన యొక్క హృదయము పరిశుద్ధమైనదిగా మార్చబడుచున్నప్పుడు దేవుని యొక్క కాలము కొరకు మనము కనిపెట్టుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. న్యాయము కొరకు అవి న్యాయముని ఎరుగును, దేవుని యొక్క కాలముని న్యాయముని ఎరుగును. మరలా వాక్యమును చదవండి. ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చిననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసును తెలుసుకొందురు. న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసులో తెలుసుకొందురు. న్యాయము జరుగునని చెప్పినట్లయితే ఈ భూమిలో జీవించుచున్న కాలములో న్యాయము జరుగునని తెలుసుకున్నట జ్ఞానుల యొక్క హృదయము కాదు. మన యొక్క జీవితంలో భూమిలో అనేకులు అన్యాయముగా జీవించి, అనేకులు పలు విధముగా దుష్టతనముతో, దుర్మార్గముగా, పాపములతో నిండి జీవించుచున్నప్పుడు న్యాయపు తీర్పు వారికి వచ్చును. మన యొక్క జీవితంలో నిశ్చయముగా న్యాయము జరుగునని వారు తమ యొక్క మనసులో తెలుసుకొందురని రాయబడి ఉన్న ప్రకారముగా జరిపించబడుచున్న కాలము యేసు ప్రభు యొక్క రాకడ. కొందరు ఇతరుల యొక్క జీవితముని చూసి వారి యొక్క జీవితము మంచి జీవితము కాదని తెలుసుకున్న తర్వాత వారు తమ యొక్క జీవితంలో వారు ఎందుకు ఆశీర్వదింపబడుచున్నారు, వారు ఎందుకు కాపాడబడుచున్నారు, వారికి ఏ కష్టాలు లేవు, దేవుని యందు భయభక్తులు కలిగిన నాకే కష్టములు, నాకే శోధనలు, నాకే పలు విధములైన ఇబ్బందులు కలుగుచున్నది, తమ యొక్క ఇష్టమని బట్టి తమకు తోచినట్టు తమ యొక్క జీవితంలో అన్యాయముగా జీవించుచున్న వారికి ఏమీ సంభవించటం లేదే అని ఎవరినో అటువంటి మనసుతో ఉండవద్దు. మన యొక్క హృదయము దేవుని ఎదుట యథార్థమైన హృదయముగా ఉన్న ఎడల వారి ఎందుకు న్యాయం తీర్చబడటం లేదని ఆలోచన మనకు రాదు. మన యొక్క హృదయము మంచి హృదయముగా ఉన్నట్లయితే మనము ఇటువంటి వారు ఎందుకు నశింప చేయబడటం లేదని ఆలోచన కూడా రాదు. న్యాయము వచ్చునని, ఎప్పుడు వచ్చునని ఎదురు చూచుదరంటే యేసు ప్రభు యొక్క రాకడనే ఎదురు చూచుచూ ఉందరు. తమ యొక్క జీవితంలో భూమిలో కలుగుచున్న ఆశీర్వాదములో, భూమిలో కలుగుచున్న కార్యములో న్యాయము జరుగుచున్న కార్యము కాదు. యేసు ప్రభు యొక్క రాకడ ఆ దినమునందు న్యాయముగా జీవించు వారుకును అన్యాయముగా జీవించు వారుకును నేను వ్యత్యాసములని కలిగించదనని మనము ప్రవచన గ్రంథములో చదువుచున్నప్పుడు ఈ వాక్యములని చదువుచున్నాము. ఆ దినముల యందు వారికిను మలాకి పుస్తకములో దేవుడు వ్యత్యాసములని కలిగించదరని ఆ దినముని గురించి చెప్పి ఉన్నారు. చదవండి. మలాకి 3వ అధ్యాయము 17వ వాక్యము 18వ వాక్యమును చదవండి. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. అప్పుడు నీతి గల వారు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవునికి సేవ చేయవారు ఎవరో, సేవ చేయని వారు ఎవరో, మరలా ఆ స్థలములో వ్యత్యాసముని దేవుడు కలిగించుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క దినములలో ఒకవేళ దుర్మార్గులను, దుష్టులను, పలు విధములైన పాపములతో నిండిన వారు మనకంటే ఆశీర్వాదముగా జీవించుచున్నారని అనుకొనవద్దు. అక్షరార్థమైన ఆశీర్వాదములన్నీ ఆశీర్వాదములు కావు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితములో ఈ వ్యత్యాసము న్యాయము జరుగునని జ్ఞానుల యొక్క హృదయములో వారు తెలుసుకొని ఉందరు. వారు కలవరపడరు. వారి యొక్క జీవితంలో
మనకి కన్నులు ఎదుట ఎవరైనా ఆశీర్వాదముతో జీవించినప్పుడు వారిని చూసి అసూయపడరు. వారు ఎందుకు వర్ధిల్లుచున్నారని ఆలోచన రాదు. వారు ఎందుకు బాగా అభివృద్ధి చెందుచున్నారని ఆలోచన రాదు. అన్నిటికీ ముగింపు యేసు ప్రభు యొక్క రాకడలో గలదు అనే ఒకే విశ్వాసముతో దేవుని కొరకు తమ యొక్క జీవితముని, తమ యొక్క హృదయముని కాపాడుకొని ముందుకు సాగుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే జ్ఞానుల యొక్క హృదయము అవి న్యాయమునందును కాలము వచ్చునని, న్యాయము జరుగునని వారు తమ యొక్క హృదయములలో తెలుసుకుందరని రాయబడి ఉన్నది. ఈరోజు మన యొక్క హృదయము దేనిని తెలుసుకొనుచున్నది? మన యొక్క హృదయం అంతయు ఏ కార్యములతో రండి ఉన్నది? దేవుని యొక్క కాలము కొరకు, దేవుని యొక్క న్యాయము కొరకు ఎదురు చూచుచున్నామా? లేని ఎడల మన యొక్క హృదయము వ్యర్థమైన ఆలోచనలతో నిండి ఉన్నదా? మన యొక్క తలంపులు, ఊహలన్నీ చెడ్డవిగా మార్చబడి ఉన్నదా? ఎందుకు దేవుడు నోహా యొక్క దినముల్లో వారి యొక్క తలంపుల యొక్క ఊహలన్నీ చెడ్డవని ఎందుకు చెప్పి ఉన్నారంటే, వారి యొక్క తలంపులన్నీ దేవుని గురించి కాకుండా వారి యొక్క తలంపులన్నీ పెళ్లి చేసుకొనటము, ఇచ్చుకొనటము, పుచ్చుకొనటమే వారి యొక్క తలంపులు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క తలంపులన్నీ చెడిపోయి ఉన్నదని దేవుడు చెప్పుచున్నారు. వారి యొక్క తలంపుల యొక్క ఊహలన్నీ కేవలము చెడ్డదే అని దేవుడు చూసి, ఇటువంటి తలంపు గల వారిని దేవుడు ఎందుకు సృష్టించారని తానే సంతాపమునందుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న మన యొక్క హృదయము చెడ్డవిగా ఉండనివ్వవద్దు. మన యొక్క హృదయము ఎప్పుడైతే మంచి హృదయముగా మార్చబడుచున్నదో మన యొక్క హృదయములలో ఉన్న కలవరములు తొలగిపోవును. మన యొక్క హృదయములలో ఉన్న ఫలితములైన వ్యర్థమైన ఆలోచనలన్నీ మన యొక్క జీవితంలో నుండి తీసివేయబడును. మన యొక్క హృదయములో కలవరములని కలవరపడనివద్దు. మన యొక్క హృదయము దేవుని కొరకు ఎదురు చూచుచున్న హృదయముగా మారాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తర్వాత ఒక వ్యక్తి యొక్క ఈ జ్ఞానము గల హృదయం గల వారిని గురించి మరొక వాక్యములో కూడా మనం చదివినట్లయితే, ఇదే ప్రసంగి 10వ అధ్యాయములో చదువుతున్నప్పుడు 2వ వాక్యమునందు అక్కడ జ్ఞానుల యొక్క హృదయము ఏ విధముగా ఉండునని చదువుతున్నాం. చదవండి. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జ్ఞానుల యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుల యొక్క హృదయము అతని యొక్క ఎడమ చేతిని ఆడించును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్లో కూడా చదవండి. జ్ఞానుల యొక్క హృదయము తన యొక్క కుడి చేతిలో ఉండును, కానీ బుద్ధిహీనుల యొక్క హృదయము తన యొక్క ఎడమ చేతుల్లో ఉండును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కుడి చెయ్యి ఎడమ చెయ్యి అని చెప్పినట్లయితే, దేవుని యొక్క కుడి పార్శ్వమునందు, దేవుని యొక్క కుడి పార్శ్వమునందు జీవించుచున్న వారి యొక్క జీవితముని బయలుపరుచుచున్నది. దేవుని యొక్క కుడి పార్శ్వములో ఎవరెవరు ఉన్నారో ఈ జ్ఞానుల యొక్క హృదయము దేవుని యొక్క కుడి చేతిలోనే ఉండును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క కుడి చేతి వైపు ఉన్న వారి యొక్క హృదయం ఏ విధముగా ఉండునంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయముని మనం చదువుతున్నప్పుడు అక్కడ వారి యొక్క జీవితం ఏమిటి, వారి యొక్క హృదయం ఏమిటని మనము ధ్యానించినట్లయితే,
అక్కడ కుడి పార్శ్వమునందు కొందరును, ఎడమ వైపు కొందరిని దేవుడే నిలబెట్టుదురని చెప్పుచున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వాక్యము నుండి చదవండి. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. చాలు. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క కుడివైపు ఉన్న వారి యొక్క హృదయములో ఏ విధముగా ఉండునని ఈ వాక్యములని బట్టి ధ్యానించినట్లయితే, కుడివైపు ఉన్న ఈ గొర్రెల వంటి వారి యొక్క జీవితము ఏ విధముగా ఉండునంటే, వారు తమ యొక్క జీవితంలో దేవునికి, ఈ హీనమైన వారికి తమ యొక్క జీవితంలో వారు చేయుచున్న క్రియలని గురించి రాయబడి ఉన్నది. చదవండి, 35వ వాక్యము నుండి చదవండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరని చెప్పును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ కుడివైపు ఉన్నవారు గొర్రెల వంటి వారిని గురించి యేసు ప్రభు చెప్పుచున్న స్వభావములని గురించి చూసినట్లయితే, వీరు తమ యొక్క జీవితంలో ఆకలి కొనిన వారిని యొక్క ఆకలిని తీర్చుచున్నవారుగాను, వీరు తమ యొక్క జీవితంలో వస్త్రహీనముగా ఉన్న వారికి వస్త్రముగాను, నేను అన్యుడుగా ఉన్నప్పుడు నన్ను చేర్చుకొంటిరి అని, వ్యాధితో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చుతిరి అని, నన్ను ఈ యొక్క స్థలములో తన యొక్క జీవితంలో నేను సరసాల్లో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చుతిరి అని, ఇలా తనకే వీరన్నీ చేసినట్టు చెప్పుచున్నారు. క్లుప్తముగా చెప్పాలంటే వీరు కనికరం గలవారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జ్ఞానుల యొక్క హృదయము దేవుని యొక్క కుడి చేతిలో ఉండును. దేవుని యొక్క కుడి చేతిలో ఎవరి యొక్క హృదయము, దేవుని యొక్క కుడి వైపు ఎవరు ఉందరు అని మనము ధ్యానించినట్లయితే, కనికరము గలవారు మాత్రమే దేవుని యొక్క కుడి వైపు ఉందరు. దీనినే యాకోబు రాసిన పత్రికలో చదివినట్లయితే, తీర్పు దినమనందు ఈ కుడివైపు ఉన్న వారికి మాత్రమే కనికరము చూపించబడుచున్నది. అదే విధముగా మనం యాకోబు రాసిన పత్రికలో చదువుతున్నప్పుడు, ఈ తీర్పు దినమనందు కనికరము గల వారికే తన యొక్క జీవితంలో న్యాయ తీర్పు లభించకుండా కాపాడబడుతున్నారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యముని చదవండి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పుని పొందును. కనికరముని చూపించుచున్నవాడు కనికరము తీర్పుని మించి అతిశయపడునని యాకోబు చెబుతున్నాడు. అనగా ఒక వ్యక్తి దేవుని యొక్క కుడి హస్తములో తన యొక్క హృదయం ఉండి, దేవుని యొక్క కుడి పార్శ్వములో ఉండి తీర్పు తీర్చబడకుండా ఉండవలనంటే, తన యొక్క జీవితంలో తాను కనికరము గలవాడుగా మార్చబడవలను. కనికరము లేని వారు దేవుని యొక్క కుడి పార్శ్వములో ఉండలేరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉపమానము యేసు ప్రభు యొక్క రాకడలో సంభవించుచున్న కార్యము కాదు. ఇవి ధవల సింహాసన తీర్పునందు సంభవించబోతున్న కార్యము. ధవల సింహాసన తీర్పునందు ఉన్నవారు నూతన నిబంధన సంఘము కాదు. ధవల సింహాసన తీర్పునందు ఉన్నవారు చేయుడుబడిన వారు, అనేకులు రక్షణ పొందిన వారు. వీరే ధవల సింహాసన తీర్పునందు ఉన్నవారు.
వారు కూడా తీర్పు తీర్చబడకుండా ఉండవలనంటే, చేయబడిన వారు కూడా కనికరము గలవారుగా ఉంటేనే తీర్పు తీర్చబడకుండా ఉంటారు. చేయబడిన వారికే అర్హత ఉండవలనంటే, యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడవలసిన మనము ఎంత కనికరము గలవారై ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో కనికరము లేని వారు వారి యొక్క హృదయములో దేవుని యొక్క కుడివైపు ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క హృదయము దేవుని యొక్క కుడివైపే ఉండవలను. ఎందుకంటే కుడివైపున దీర్ఘాయుషు గలదు. సామెతల్లో చదువుతున్నప్పుడు దాని యొక్క కుడివైపున దీర్ఘాయుసును, ఎడమవైపు ధనఘనతలను గలదని సామెతలను రాసిన వ్యక్తి రాయిచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క హృదయము, జ్ఞానుల యొక్క హృదయము దేవుని యొక్క కుడివైపు ఉండును. జ్ఞానుల యొక్క హృదయము దేవుని యొక్క కుడివైపును, మూర్ఖుల యొక్క హృదయము దాని యొక్క ఎడమ వైపు ఉండును. మనం ఏనాడును దేవుని యొక్క ఎడమ చేతిలో ఉన్నవారుగా ఉండకూడదు. మన యొక్క హృదయము దేవుని యొక్క ఎడమ వైపు ఉన్నదిగా ఉండకూడదు. దేవుని యొక్క ఎడమ వైపు తీర్పులు ఉన్నాయి. కానీ దేవుని యొక్క కుడివైపు చూసినట్లయితే యేసు ప్రభు తాను కుడి పార్శ్వములో నిలబడి తన యొక్క జనులందరి నిమిత్తము విజ్ఞాపన చేయించు, ప్రతి ఒక్కరి యొక్క బలహీనత నిమిత్తమును తాను విజ్ఞాపన చేయుచున్న వారుగా ఉన్నారు. కుడివైపున మన నిమిత్తము ఆయన దేవుని యొక్క విజ్ఞాపన చేయుచున్న యేసు ప్రభు ఉన్నారు. మన యొక్క హృదయము కుడివైపు ఉంటే ఆ విజ్ఞాపనలన్నిటికీ పాత్రులుగా మారుచున్నాము. యేసు ప్రభు తాను ప్రార్థించుచున్నప్పుడు తన యొక్క ప్రార్థనలో ఒక కార్యముని గురించి చెప్పుచున్నారు. నాకు ఇచ్చిన వారందరినీ నేను కాపాడుకొంటిని, నాశన పుత్రుడు తప్ప. అనగా తనకి ఇవ్వబడిన వారందరూ తన యొక్క కుడివైపులో ఉన్నారు, నాశన పుత్రుడు తప్ప. దేవుని సన్నిధానములో ఉన్న మన యొక్క జీవితంలో మనము దేవుని యొక్క కుడివైపున ఉన్నప్పుడు ఆయన మన నిమిత్తము విజ్ఞాపన చేసి నశింప చేయబడకుండా కాపాడుతున్నారు. కానీ నాశనమునకు లోనైన వారుగా మనము కనబడినట్లయితే మన యొక్క జీవితంలో మన యొక్క హృదయము దేవుని యొక్క ఎడమవైపు ఉండును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంజూరపు చెట్లలో యేసు ప్రభు చెప్పి ఉన్న ఉపమానములని గురించి ధ్యానించినట్లయితే, ఒక్క అంజూరపు చెట్టు ఫలించకుండా ఉన్నది, ఒకటి తోటలో ఉన్నది. మరొక అంజూరపు చెట్టు అది కూడా ఫలించలేదు, కానీ అవి మార్గముల మధ్యలో ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండునూ ఫలించలేదు, కానీ ఒక్క అంజూరపు చెట్టు నిమిత్తము ఆ తోటవాలి విజ్ఞాపన చేసి మరలా ఫలించ నిమిత్తము అవకాశం ఇవ్వబడి ఉన్నది. కానీ తోటలో లేని అంజూరపు చెట్టు అయితే నశింప చేయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దానికి కారణముని చూసినట్లయితే, ఒకటి దేవుని యొక్క కుడివైపు ఉన్నది, రెండవది అవి దేవుడు విజ్ఞాపన చేస్తున్న పరిస్థితులలో లేదు. దానికి వివరముగా చెప్పవాలంటే, యోహాను రాసిన పత్రికలో యోహాను రాయించినప్పుడు, మరణకరమైన పాపములు గలదు, వాటిని గురించి వేడుకొనమని నేను చెప్పను అని తాను చెప్పుచున్నాడు. చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యంని చదవండి. 5వ అధ్యాయము 16వ వాక్యం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును, అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి
వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. చాలు. మరణకరమైన పాపములు గలదు, అట్టి దానిని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపములు అని చెప్పినట్లయితే మన యొక్క ఆలోచనని బట్టి గొప్ప గొప్ప కార్యములు మరణకరమైనది, చిన్న చిన్న పాపములు మరణకరము కానిదని అనుకోవద్దు. పశ్చాత్తాపపడని ప్రతి పాపమును మరణకరమైనది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ మరణకరమైన పాపములని గురించి వేడుకొనమని నేను చెప్పను అని చెప్పుచున్నారు. జ్ఞానుల యొక్క హృదయములలో ఉన్న విశేషమే తన యొక్క హృదయములలో కలుగుచున్న పశ్చాత్తాపం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పశ్చాత్తాపపడని ఏ పాపములైనను, అవి ఎంత చిన్నవైనను మరణకరమైనదే ఆ పాపం. ఒక అబద్ధము చెప్పి పశ్చాత్తాపపడకుండా ఆ అబద్ధముని కూడా నీతికరించినట్లయితే అది మరణకరమైనది. ఒకవేళ తన యొక్క జీవితంలో పొరపాటున తాను మిక్కిలి అధికమైన పాపములో ప్రవేశించి తాను పశ్చాత్తాపపడి దేవుని యొక్క కన్నీళ్లతో హృదయంలో పశ్చాత్తాపపడి వేడుకున్నట్లయితే దేవుడు అతనిని క్షమించుచున్నారు. అది మరణకరమైనది కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హృదయము మిక్కిలి మోసకరమైనది. హృదయములో నాలో ఏ పాపములు లేదని, నేను ఏ అన్యాయములు చేయటం లేదని మిమ్మల్ని మోసపరిచి హృదయము ఏ పశ్చాత్తాపముని కలిగించకుండా మోసపరచుచున్నది. అవి క్రూరమైన వ్యాధి గలదిగా నిండి ఉన్నది. హృదయములో వ్యాధి లేని ఎడల ఆ హృదయములో ఏమైనాను పాపములు ఉన్నట్లయితే అవి గుచ్చబడినప్పుడు వేదన కలుగుతుంది. హృదయములో ద్వేషము, విరోధములు, కలహములు, జారత్వములు, అనేక పాపములతో నిండి ఉండినను హృదయము గుచ్చబడకుండా, హృదయములో వేదన కలగకుండానే ఉన్నట్లయితే మీ హృదయము చెడిపోయి ఉన్నది. మీ హృదయము అనేక ఘోరమైన వ్యాధితో నింపబడి ఉన్నది. తన యొక్క జీవితంలో ఏ పశ్చాత్తాపము లేని హృదయము పాపమే లేదని అనుకునవద్దు. హృదయము వ్యాధితో నింపబడి ఉన్నది. అందుకే జీవితంలో కుష్ఠరోగముతో నిండి ఉన్న వారికి ముళ్ళుతో గుచ్చిన, సూదితో గుచ్చిన చలనం ఉండదు. కారణం ఏమిటంటే ఆ వ్యాధి దానిలో ఉన్న చలనముని తీసివేస్తుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రూరమైన వ్యాధితో హృదయము నింపబడి ఉన్నదని చెప్పినట్లయితే హృదయములో చలనమే లేకుండా పాపం వెంబడి పాపములని చేసినను హృదయములో వేదన లేకుండా, హృదయము గుచ్చబడకుండానే హృదయము వ్యాధితో నింపబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకి హృదయము దేవుని యొక్క ఏ చేతుల్లో మనకి హృదయం ఉన్నది. మన యొక్క హృదయము మనలో ఏమైనా దోషములు కలిగినప్పుడు వాటిని గురించిన పశ్చాత్తాపముతో నుండి ఉన్న హృదయముగా ఉన్నదా? జ్ఞానముతో నుండి ఉన్న హృదయము మొట్టమొదటి పరిశుద్ధమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, సమాధానముతోనూ మంచితనములతోనూ నిండినది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మన యొక్క హృదయము దేవుని యొక్క కుడి చేతిలో ఉండవలనంటే మన యొక్క హృదయము కనికరము గలదిగా మార్చబడవలను. కనికరము తీర్పునికి మించి అతిశయపడును. భూమిలో కనికరమే లేని వారు తమ యొక్క జీవితంలో ఏమాత్రమును దేవుని యొక్క కుడి పార్శ్వములో ఉండలేరు. దేవుని యొక్క కుడి హస్తములో ఉండుటకు కనికరము అవసరము. మన యొక్క జీవితంలో ఈ న్యాయపు తీర్పు నుండి, మరణము నుండి మనము తప్పించబడవాలంటే
మన యొక్క హృదయము పశ్చాత్తాపము కలిగిన హృదయముగా మారవలను. ఆ హృదయమే జ్ఞానము గల హృదయము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బుద్ధిహీనుల యొక్క హృదయము ఏ విధముగా ఉండునంటే, రేపు చచ్చిపోవదము గనుక తినము, త్రాగుము, సంతోషించము, సుఖించమని తన యొక్క హృదయములో చెప్పుకొందరు. జ్ఞానుల యొక్క హృదయము మరణం ఎప్పుడు వచ్చునో తెలియదు గనుక, యేసు ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వచ్చునో తెలియదు గనుక తన యొక్క హృదయముని పశ్చాత్తాపముతో నింపబడి హృదయముని పరిశుద్ధపరుచుకొనుచుందురు. హృదయముని కఠినపరుచుకొనరు. మనకి హృదయము ఏ పరిస్థితుల్లో ఉన్నదో ఒకసారి ధ్యానించి చూసేదాము. చివరిగా జ్ఞానుల యొక్క హృదయము ఎక్కడ ఉండనని మనం ధ్యానించినట్లయితే చదవండి. ప్రసంగి 7వ అధ్యాయము 4వ వాక్యముని చదవండి. ప్రసంగి 7వ అధ్యాయము 4వ వాక్యము. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. చాలు. జ్ఞానుల యొక్క హృదయము ప్రలాపించు వారి యొక్క ఇంటి మీద ఉండును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బుద్ధిహీనుల యొక్క మనసు, బుద్ధిహీనుల యొక్క హృదయం అయితే సంతోషించుచున్న వారు మధ్యనే ఉండును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకి హృదయము నిజముగా యథార్థమైన ఒక పరిశుద్ధమైన హృదయం అయితే ప్రలాపించు వారి యొక్క ఇంటిలో మనకి హృదయం ఉంటుంది. దానిలో ఏ వ్యత్యాసములను ఉండదు. ప్రలాపించు వారు ఎవరు, వారు ఎటువంటి వారు, ప్రలాపించు వారి యొక్క స్థానం ఏమిటి, వారి యొక్క హోదా ఏమిటి, వారు ఎవరు, ఏ జాతికి చెందినవారు, ఏ కులమునకు చెందినవారని చూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రలాపించు వారి యొక్క ప్రతి ఇంటిలోనూ ఈ జ్ఞానము గల వారి యొక్క హృదయము ఉండును. మన యొక్క హృదయము ఎవరి ఇంటిలో ఉంటుంది? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భములలో ప్రలాపించు వారికి ఇంటిలో ఉంటుంది, కానీ అది వారి ఎవరు ప్రలాపించుచున్నారో వారిని బట్టి ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క హృదయము చెడిపోయి ఉన్నదా, యథార్థముగా పరిశుద్ధముగానే ఉన్నదా, దీనిని బట్టి తెలుసుకోవచ్చు. మన యొక్క హృదయము ప్రలాపించు వారి యొక్క ఇంటిలో ఉన్నప్పుడు ఏ విధముగా ఇంటిలో ఉంటుంది? దేవుని యొక్క జనులు ఎవరు ప్రలాపించినను వారి యొక్క ఇంటిలో మనకి హృదయం ఉండవలను. వారు మిక్కిలి దీనులైనను, వారు మిక్కిలి హీనమైన వారైనను, అందరి చేత త్రోసివేయబడి ఎంత మాత్రమును లక్కించబడని వారైనను వారి యొక్క ఇంటిలోనూ ప్రలాపించి వారి యొక్క ఇంటిలో ఉండవలను. అప్పుడే ఆ హృదయము జ్ఞానము గలదిగా ఉండును. మన యొక్క ఆత్మీయ జీవితంలో సంతోషించుచున్న వారి యొక్క ఇంటిలో మన యొక్క హృదయం ఉండక్కర్లేదు. ప్రలాపించు వారి యొక్క ఇంటిలోనే ఉండవలను. దేవుని సన్నిధానంలో ఉన్న మన యొక్క జీవితంలో కొన్ని సందర్భముల్లో మరణ ఇంటికి రావాల్సిన సందర్భములు వచ్చినప్పుడు మనలో ఉన్న అనుభవములని చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, మనుషులని బట్టి ఒక్కొక్కరిని బట్టి మారి ఈ ప్రలాపించుచున్న వారికి ఇంటిలో కనబడే వారిని చూడవచ్చు. కానీ మన యొక్క జీవితంని సరైన విధముగా మార్చుకొనినట్లయితే ప్రలాపించుచున్న ప్రతి ఇంటిలో మనము కనబడతాం. ప్రలాపించుచున్న ప్రతి ఇంటిలోనూ వారితో పాటు మనమును ప్రలాపించువారుగా మారుదాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితి, మన యొక్క హృదయము ఎలా ఉన్నదో ఒకసారి ధ్యానించి చూసేద్దాం. హృదయముని గురించి ప్రతి దినమును
తన యొక్క హృదయముని పరిశీలించుతూనే ఉండాలి. తన యొక్క హృదయములో ఏ కార్యములు దాగి ఉన్నదో చూడాలి. ఎవరిని గురించి కక్షతో ఉన్నాము, ఏ వ్యత్యాసములతో నిండి ఉన్నాము, ఎవరిని గురించి మనము కోపము, క్రోధము, విరోధములతో ఉన్నాము, మన యొక్క హృదయములలో ఎటువంటి ఆశలతో ఉన్నాము, మన యొక్క హృదయము ఏ విధమైన మోహపు చూపుతో నిండి ఉన్నది, ఏ విధమైన వ్యభిచారములు, జారత్వములతో నిండి ఉన్నదో ప్రతిదినమును మన యొక్క జీవితమని ధ్యానించవలను. ఒకసారి మనమందరం కన్నులు మూసుకొనుదాము. దేవుని యొక్క కోపముని రప్పించుచున్న ఒక కార్యము హృదయం యొక్క చెడుతనము. హృదయములో కనబడుచున్న మోసకరమైన కార్యములు దేవుని యొక్క కోపముని రప్పించు. నోవాహు యొక్క దినములలో దేవుని యొక్క కోపమును రప్పించుటకు కారణము, దేవుని కుమారులు తమ యొక్క కంటికి చక్కని వారిని చూసి తామే పెళ్లి చేసుకొని ఉన్నారు. హృదయములో మన యొక్క జీవితములో ఈ అనుభవములతోనే ఉండవద్దు. వివాహము చక్కని వారిని చూసి తమకు నచ్చినట్లు చూసి వివాహము చేసుకునిచున్న అనుభవం. ఆ యొక్క దినములలో దేవుని యొక్క కోపము రగులుకొని ఒక గొప్ప వరదని రప్పించి నశింపజేసి ఉన్నారు. ఈ యొక్క దినములలో అటువంటి వారందరికును నోవాహు యొక్క దినములలో జరిగినట్టే మనుష్య కుమారుడి యొక్క కాలములోనూ జరుగును. ఈ కాలములోనూ అటువంటి కార్యములే సంభవించుచున్నది. అటువంటి వారందరి కొరకు ఇప్పుడు నీటి ద్వారా నశింపచేయబడరు కానీ వారందరి కొరకు అగ్ని ఉంచబడి ఉన్నది. ఇప్పుడే మారు మనసు పొందిన ఎడల దేవుని యొక్క కనికరముని పొందుచున్నాము. ఇప్పుడే మన యొక్క హృదయములని మార్చుకున్న ఎడల తీర్పులో నుండి మనము తప్పించుకొనుచున్నాము. ఇప్పుడే మన యొక్క హృదయములలో ఉన్న తలంపులు, ఆలోచనలన్నిటినీ మార్చుకొనినప్పుడే దేవుని కోపములో నుండి మనము తప్పించుకొనుచున్నాము. అందరిని కన్నులు మూసుకొనుదాము. ఆత్మలో ప్రేరేపణ కలిగినట్లయితే మోకాల మీద నిలబడి ఇప్పుడైనను మన యొక్క హృదయముని గురించి ధ్యానించుదాము. మన యొక్క హృదయము దేవుని ఎదుట ఏ విధముగా ఉన్నది? మన యొక్క హృదయముని యథార్థముగానే దేవుడు చూడగలరా? మన యొక్క హృదయము మోసకరమైనది గాను క్రూరమైన వ్యాధి గలది గాను ఉన్నదా? ఈరోజు మన యొక్క హృదయముని దేవుని కష్టములో సమర్పించుకొనుదాము. మన యొక్క హృదయము కఠినముగా మార్చనివ్వద్దు. మన యొక్క హృదయముని దేవుడు మాంసపు గుండెగా మార్చు నిమిత్తము విరిగి నలిగిన హృదయముగా మార్చుకొనుదాము. కన్నీళ్లతో దేవుని సన్నిధానములో సమర్పించుకొనుదాము. మన యొక్క హృదయము మార్చబడుటకు వేరే మార్గమే లేదు. ప్రతిదినము కన్నీళ్లతో నిండిన వారై హృదయముని పరిశుద్ధపరచమని, హృదయములో ఏ చేదు ఉండకూడదని, హృదయములో ఏ కపటమును నిండి ఉండకూడదని దేవుని చూసి మొరపెట్టుతూనే ఉండవలను. అప్పుడు మాత్రమే హృదయము దేవుని ఎదుట యథార్థముగా ఉండును. ఈరోజే వేడుకొనుదాము. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన మంచి అవకాశము. ఈరోజు మన యొక్క జీవితంలో దేవుడు మనకిచ్చి ఉన్న మంచి సందర్భం ఇది. ఇంకను హృదయముని కఠినపరుచుకొని ఉండవద్దు. ఇంకను హృదయములో చెడుతనములతో నిండి ఉండవద్దు. హృదయములో ఏ వ్యత్యాసములని ఉంచుకొనవద్దు. హృదయములో యథార్థమైన వారుగా మారదము. హృదయము పరిశుద్ధమైనదిగా మారనివ్వండి. హృదయము దేవునికి తగినదిగా మారనివ్వండి. యేసు ప్రభు త్వరగా రాని ఉన్నారు. ఆయన ఇక రాకడ కొరకు సిద్ధపడవాలనంటే మన యొక్క హృదయం ఆయన యొక్క కుడి చేతిలో ఉండాలి. మన యొక్క హృదయము మార్చబడాలి. అందరిని సమర్పించుకున్నాము. హల్లెలూయా.